మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగజేసేదను అనగా, చదివినటువంటి వాక్య భాగంలో ప్రభు అయినటువంటి యెహోవా మోషేతో సెలవిస్తున్నటువంటి మాటను మనం చూస్తున్నాం. ఆయన అంటారు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. అయితే ఈ మాట అందరికీ చెప్పట్లేదు, కానీ ప్రభు మోషేకు మాత్రమే సెలవిస్తున్నాడు. ఎందుకంటే మోషే దేవుని సన్నిధిని కోరుకున్నవాడు, తన హృదయంలో వాంఛించిన వాడు, తృష్ణ కలిగిన వాడు. ఆయన సన్నిధి నాకు కలిగి ఉంటేనే నేను నెమ్మదిగా ముందుకు సాగిపోగలను, చేయవలసినటువంటి పనిని సమర్థవంతంగా చేసి ముగించగలను అని మోషే విశ్వసించాడు. కాబట్టే ప్రభు మోషేకి ఏది కావాలో దానిని ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. మోషే నమ్మకమైన వాడుగా ఆయన దృష్టికి ఉన్నాడు. కాబట్టి ప్రభు అంటున్నారు, నేను నా సన్నిధిని నీకు తోడుగా ఉంచుతాను మోషే అని అంటున్నారు. అయితే ఆయన సన్నిధిని తోడుగా ఉంచడంలో ఉన్నటువంటి లాభం ఏమిటి, ఉపయోగం ఏమిటి అని మనం చూసినట్లయితే ఆ ప్రక్కనే మనం చూస్తాం, నేను నీకు విశ్రాంతిని కలుగ చేసేదను. ఆయన సన్నిధిలో మనకి విశ్రాంతి ఉన్నది. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచడం చేత మనకి నెమ్మది దక్కుతుంది, సమాధానం కలుగుతుంది. ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి భీతి కలిగించేటువంటి ప్రతికూలమైనటువంటి స్థితిగతులు మన చుట్టూ ఉన్న ఆయన సన్నిధిని మనం పొందుకున్నప్పుడు మనకు విశ్రాంతి కలుగుతుంది, మనకు నెమ్మది కలుగుతుంది, మనకు సమాధానం కలుగుతుంది. దీనిని ఎరుగుక ఆయన సన్నిధిని తృణీకరించి ఆయన సన్నిధిలోంచి బయటకు వెళ్ళిపోదామనేటువంటి ఆలోచన చేయవారు బుద్ధిహీనులు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఆయన సన్నిధిలోంచి వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తే ఎక్కడికి పారిపోగలరు? ఎక్కడికి వెళ్ళినా ఆయన కనుదృష్టి నుండి తప్పించుకుంట అసాధ్యం. ఆయన సన్నిధిలో నుంచి మీరు బయటకు వెళ్ళిపోయినంత మాత్రాన ఆయన మిమ్మల్ని దృష్టి ఉంచడనే, ఆయన కనుదృష్టికి మీరు మరుగై ఉంటారనా, మీ పాపలను ఆయన చూడడనే కానీ కాదు. ఆయన సన్నిధిలో ఉంటే ఆయన దృష్టి, ఆయన కాపుదల మనకి విశ్రాంతిని కలుగు చేస్తుంది. అదే ఆయన సన్నిధిని విడిచి తిరిగినట్లయితే లోక పాపములు, సాతాను బంధకములు బంధించి నరకానికి వెళ్ళేటువంటి మార్గములు నడిపిస్తూ ఉంటాయి. అయితే ఆ పాపపు క్రియలో, ఆ దాసత్వపు కాడి క్రింద ఉన్నప్పుడు, చీకటి క్రియలను చూస్తూ ఉన్నప్పుడు నన్నెవరూ చూడట్లేదు, నేను దేవుడి యొద్ద నుండి దూరంగా ఉన్నాను కదా, ఇప్పుడు నన్నెవరు చూస్తారని అనుకుంటే అది బుద్ధిహీనత. ఆయన యొక్క 7 నేత్రములు లోకమందంతటా సంచరిస్తూ సమస్తమును బాగుగా చూచుచున్నవి కనుక ఆయన దృష్టి నుండి తప్పించుకుట అసాధ్యం. అయితే ఒకటి వాస్తవం, ఆయన సన్నిధికి మనము చేరినప్పుడు మనకు విశ్రాంతి కలుగుతుంది. ఆ విశ్రాంతి మనకు సమాధానాన్ని ఇస్తుంది. ఎన్ని నష్టాలు కలిగినా, ప్రాణాన్ని తీసే శత్రులే మన ఎదుట నిలబడినా మనకు ఆయన హృదయంలో గొప్ప సంతోషాన్ని ఇస్తాడు. అందుకే ఆయన అంటారు, నేను ఇచ్చేటువంటి విశ్రాంతి, సంతోషాన్ని ఎవడు దొంగిలించగలడు? నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా ఏ అపాయము నీకు సంభవించదు. ఇదే ఆయన ఇచ్చేటువంటి విశ్రాంతి. ఏ రాయి నీకు తగులకుండా నా దూతలు నేను ఎత్తి పట్టుకుంటాయి. ఇదే ఆయన ఇచ్చేటువంటి విశ్రాంతి. ఇంకా కీర్తనకారుడు అంటాడు, పచ్చిక గల చోట్ల నీవు నన్ను పరుండు చేయుచున్నావు, శాంతికరమైనటువంటి జలముల యొద్ద నన్ను నడిపించుచున్నావు అని. ఇదే విశ్రాంతి. ఆయన మనలను సమృద్ధి కలిగినటువంటి ప్రాంతంలో నీటి యూట ప్రక్కన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అది మనకు కలుగు చేయబడేటువంటి విశ్రాంతి. ఇది ఆయన సన్నిధి ద్వారానే మనకు లభ్యమవుతుంది. ఎందుకంటే ఇక ఏ ఇతరత్ర ప్రదేశాల్లో కూడా మనకు విశ్రాంతి దక్కదు. కొందరు అనుకుంటారు, పచ్చగా ఉండేటువంటి పార్కుల్లో, విశ్రాంతి స్థలములలో, లేదా వేరొక ప్రాంతంలో, వేరొక దేశంలో, లేదా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో విశ్రాంతి దక్కుతుంది, లేదా సినిమా హాల్లో విశ్రాంతి దక్కుతుంది, లేదా ఈ సినిమా పాటల్లోనూ, ఈ సీరియల్లోనూ, స్నేహితులతోనూ, బంధువులతోనూ కలిసినప్పుడు, చేరినప్పుడు విశ్రాంతి దక్కుతుంది అని అనుకుంటారు. కానీ నిజమైనటువంటి విశ్రాంతి ఆయన సన్నిధిలోనే ఉన్నది అన్న సంగతి వాస్తవం. ఆయన సన్నిధికి చేరిన ప్రతి వారు విశ్రాంతిని అనుభవించారు. హిజ్కియా తనకు శత్రు భయం కలిగినప్పుడు ఆయన సన్నిధిని ఆశ్రయించాడు. ప్రభువా, నాకు శత్రు భయం ఉంది, ఆ శత్రువులు మమ్మల్ని అందరినీ తెల్లవారితే దోచుకొని బానిసలుగా తీసుకుని వెళ్తారు, మా సైన్య బలం చాలా తక్కువ, మేము జయించలేము, మేము దాటలేము, మేము ఓడించలేము, మీ సన్నిధికి మాత్రమే మేము చేరి ఉన్నాము అని హిజ్కియా ఆయన సన్నిధికి చేరి ప్రార్థన చేశాడు. ప్రభు హిజ్కియా ప్రార్థన ఆలకించి శత్రును పారద్రోలి శత్రు సైన్యం అంతటిని హతము చేసి హిజ్కియాకి విశ్రాంతినిచ్చాడు, సమాధానాన్నిచ్చాడు, నెమ్మదినిచ్చాడు, శత్రు భయాల్లో నుండి తొలగించాడు. నేడు ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మీకు ఏ విధమైనటువంటి బాధ, ఇబ్బంది, భీతి, ఆందోళన మిమ్మల్ని చుట్టి ఉన్నవి, అది మిమ్మల్ని నిలవరనీయకుండా
అడుగు వేయనీయకుండా, కూర్చొనివ్వకుండా, నిలబడనీయకుండా, విశ్రాంతి తీసుకునివ్వకుండా ఎంత ఆందోళనకు గురి చేస్తున్నవి, ఎంత గలిబిలిని మీ కుటుంబంలో కలుగు చేస్తున్నవి. అయితే ప్రభు సెలవిస్తున్నారు, నా సన్నిధి మీకు విశ్రాంతిని ఇస్తుంది అని. కనుక మనం ఆయన సన్నిధికి చేరదాం. ఆయన మనకు విశ్రాంతిని ఇస్తాడు. ఆర్థిక ఇబ్బందుల నుండి, అప్పుల సమస్యల నుండి, కుటుంబ అసమాధాన క్రియల నుండి, కార్య విఫలమైనటువంటి పరిస్థితుల నుండి, అపజయాలలో నుండి, నిందల నుండి, అవమానాల్లో నుండి, జ్ఞానహీనమైనటువంటి దశలో నుండి, ఎవరు లేని ఒంటరిగా ఉన్నటువంటి పరిస్థితుల నుండి, ఏ సహాయం పొందలేని నిరాశ్రయమైనటువంటి పరిస్థితుల నుండి, నిరాశ నిస్పృహల నుండి ఆయన మనల్ని విడిపించి విశ్రాంతినిస్తాడు ఆయన సన్నిధిలో. అయితే మనం గుర్తించవలసినటువంటి మరొక శ్రేష్టమైనటువంటి విషయం, ఆయన సన్నిధి అనగా ఏమిటి? ఆయన సన్నిధి అంటే సాధారణంగా మందిరము అని అనుకుంటూ ఉంటాం. ఆయన మందిరానికి చేరడము, ఆలయంలోకి అడుగు పెట్టడము అని. అది మొదటి కోణం. అవును, అది మొదటి కోణం. ఆయన సన్నిధి, ఆయన పరిశుద్ధ దేవాలయము. మరియు రెండవది, మరి ఎల్లవేళలా మనం ఆయన సన్నిధిలోనే నిలిచి ఉండం కదా, ఎల్లవేళలా ఆయన ఆలయంలోనే మనం ఉండము కదా. మరి ఆ సందర్భంలో మనం ఆయన సన్నిధిని, విశ్రాంతిని ఏ విధంగా పొందుకొనగలుగుతాం అనేటువంటి ప్రశ్న మన ఎదుట నిలబడినప్పుడు, రెండవ కోణంలో ప్రభు మనకు సెలవిస్తున్నారు, ఎక్కడ నా నామంలో ఇద్దరు లేక ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అని చెప్పారు. ఆయన సన్నిధిని అనుగ్రహిస్తాను అని చెప్పాడు. అంటే ఆయన సింహాసనం మన మధ్య వేయబడుతుంది అని సెలవిచ్చారు. దాని అర్థం మనం కుటుంబంలో ఉన్నవారు అందరము కూడా కుటుంబ ప్రార్థన చేయడం ప్రతిరోజు చాలా ప్రాముఖ్యమైన, ముఖ్యమైనటువంటి క్రైస్తవుని యొక్క లక్షణం. కుటుంబ ప్రార్థన ఆయన సన్నిధిని మనం అనుభవించినట్లుగా చేస్తుంది. సంతోష సమాధానాలు, నెమ్మది, ఆనందాలు, సమృద్ధి, తృప్తి కలిగినటువంటి జీవితం మనకు కలుగు చేస్తుంది. కనుక సన్నిధి అనగా మందిరము మాత్రమే కాదు, కానీ మనం కూడి ప్రార్థన చేయుట, మానక ఆయన పాదాల చెంత మనం ప్రార్థన చేయటయే ఆయన సన్నిధిగా మనం చేరుట. మనం ప్రార్థించిన ప్రతిసారి ఆయన సన్నిధిని మనకు విశ్రాంతినిస్తాడు. అందుకే మోకరించి ప్రార్థించినప్పుడు, ఆయన సన్నిధికి చేరినప్పుడు, వాక్యాన్ని ధ్యానించినప్పుడు, స్తుతి చేస్తున్నప్పుడు ఆయన పాదాల చెంత మనం ఉంటాం కాబట్టి అది మనకు ఎంతో విశ్రాంతినిస్తుంది. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, విశ్రాంతి లేనటువంటి పరిస్థితిలో, ఏమి చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో, భయాందోళనలో చిక్కుబడి, బంధకాలతో బంధించబడి, బానిసలుగాను, కష్టార్జితమంతా దొంగిలించినట్లుగా, చిలుసుంచలు వేసినట్లుగా నష్టపోతూ, అపజయాలతో, నిందలతో, అవమానాలతో అడుగు వేస్తూ ఉంటే, జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే, వాక్యం సెలవిస్తుంది, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా సన్నిధికి మీరు చేరినట్లయితే నా సన్నిధి మీకు విశ్రాంతిని కలుగు చేస్తుంది. మోషేకు తెలుసు ఆయన సన్నిధిలో విశ్రాంతి ఉన్నదని. అందుకే మోషే ప్రభు యొక్క సన్నిధిని కోరుకున్నాడు. ప్రభు అతనికి సన్నిధిని తోడుగా ఉంచాడు. మోషే ఎక్కడికి వెళ్ళినా జయమును చూస్తూ ముందుకు సాగిపోయాడు. ఎక్కడ ఓడిపోక, ఓటమిని చవి చూడక, ప్రతి విషయంలో దేవుని ఎదురు నుండి సమాధానం పొందుకుంటూ తృప్తి కలిగిన వాడుగా విశ్రాంతిని పొందుకొని దేవుని మహిమలకు కొనుకోబడ్డాడు. కనుక మనం విశ్రాంతి కొరకు లేనిపోని ఆలోచన చేసి, చేయకూడనటువంటి పనులు చేస్తూ, వెళ్ళకూడనటువంటి తప్పుడు మార్గాల్లో వెళ్తూ ఉన్నట్లయితే అది విశ్రాంతిని కాదు, దుఃఖానికి గురి చేస్తుంది అన్న సంగతి ఎంతో వాస్తవం. మోసం చేసి సంపాదించినటువంటి సంపాదన తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని ఇస్తుందేమో కానీ అది క్రమేణీ నష్టానికి గురి చేస్తుంది. ఆ పాపపు సొమ్ము సమస్యలకు నెట్టివేస్తుంది. ఇతరుల జీవితాన్ని పాడు చేసినప్పుడు, వారికి సంగతులు వీరికి, వీరి సంగతులు వారికి చెప్పి సాక్ష్యాన్ని పాడు చేసి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసినప్పుడు ఆ సందర్భంలో హృదయానికి సంతోషంగా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఆ తర్వాత ఆ హృదయం భారముతోనూ, వేదనతోనూ, బంధకాలతోనూ బంధించబడుతుంది, భారాలతో నడిపించబడుతుంది. ఒకవేళ ఎగ్జామ్ రాసేటప్పుడు మాస్ కాపీయింగ్ చేస్తూ రాస్తే, ఆ సమయంలో, ఆ సందర్భంలో నాకు మంచి మార్కులు వచ్చినాయని సంతోషాన్ని ఇచ్చినప్పటికీ అది క్రమేణా అజ్ఞానంలోనికి తోసివేస్తుంది. ఆ విషయంలో ఏమి ఎరగని వారిగా నిలిపివేస్తుంది. కనుక విశ్రాంతి కొరకు మనం ఎన్నుకునేటువంటి మార్గాలు, ఎన్నో తప్పుడు మార్గాలు మన కనుల ఎదుట కనిపిస్తూ ఉంటాయి. కనుక ఆయన యొద్ద మాత్రమే మనకు విశ్రాంతి దొరుకుతుంది, ఆయన సన్నిధిలో మాత్రమే మనకు విశ్రాంతి దొరుకుతుంది అని ప్రార్థించుటయు, ఆయన సన్నిధికి చేరి సమాజంగాను, సంఘంగాను కూడుకొని ఆయనను ఆరాధించిన చేతను మనం ఆయన సన్నిధిని పొందుకొనగలుగుతాం. ఆ సన్నిధిలో మనకు విశ్రాంతి కలుగుతుంది. అటు విధంగా ఆయన సన్నిధికి చేరి విశ్రాంతిని పొందుకొని ఈ లోకంలో సంతోషంగా ఉండదుముగాక. ఈయన మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి, నా ప్రభావ వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది. నీ సన్నిధి కోరుకోవాలని మీరు సెలవిచ్చారు. నీ సన్నిధి కోరుకున్నట్టు చేత విశ్రాంతి దొక్కుతుందని మీరు సెలవిచ్చారు. విశ్రాంతి సంతోషాన్ని, సమాధానాన్ని, తృప్తిని, ఆనందాన్ని కలిగిస్తుందని మీరు సెలవిచ్చారు. ఈ వాక్యాన్ని ప్రతి వారు అట్టి విధంగా నీ సన్నిధిలోనే విశ్రాంతిని పొందుకున్నట్టుకు అడుగుపెట్టి కృప దయచేయండి. ఇంకా వారి ప్రతి అవసరతను ఒక్కరిని నీ మహిమలో తీర్చండి. వారిని
ఆశీర్వదించి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని సుపరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.